ఫ్రెండ్స్, నేను ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే, ఇందులో ఒక కొత్త మాడ్యూల్ అవైలబుల్ చేశారు. కొత్త మాడ్యూల్ని అప్డేట్ చేశారు. అదేంటంటే క్యాప్చర్ అవైలబుల్ మెటీరియల్స్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. సో దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే, దీన్ని ఎలా ఉపయోగించాలంటే, మనము మన పాఠశాలలో డిస్ట్రిబ్యూట్ చేసేసిన తర్వాత ఏదైనా మెటీరియల్ కనుక మిగిలిపోతే, అంటే దీంట్లో అదనపు సామాగ్రి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ అదనపు సామాగ్రి వివరాలు ఏ విధంగా మనము ఈ యాప్లో అప్డేట్ చేయాలి, అది ఎక్కడుంది అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని హెడ్ మాస్టర్ గారు తమ లాగిన్లో ఈ క్యాప్చర్ అవైలబుల్ మెటీరియల్స్ని అప్డేట్ చేసిన తర్వాత, అంటే స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయగా మిగిలిన మెటీరియల్ అంతా అప్డేట్ చేసిన తర్వాత అది ఎంఈఓ లాగిన్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ ఎంఈఓ లాగిన్లోకి రిఫ్లెక్ట్ అయిన తర్వాత దాన్ని ఎంఈఓ వారు సంబంధిత వేరే పాఠశాలకు ఏదైనా అవసరమైనట్టయితే వాళ్ళు దాన్ని సులభంగా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఈ క్యాప్చర్ అవైలబుల్ మెటీరియల్స్ అనే ఫీచరు ఈ విద్యార్థి మిత్ర యాప్లో ఎక్కడుంది, ఏ విధంగా దాన్ని ఓపెన్ చేయాలి, ఏ విధంగా డీటెయిల్స్ మీరు అప్డేట్ చేయాలనేది మీకు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీరు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ని హెచ్ఎం గారు లాగిన్ డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు యాప్ హోమ్ పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఇందులో కొన్ని టైల్స్ మీరు ఆల్రెడీ యూజ్ చేసినవి, మీకు తెలిసినవే. సో అవి కాకుండా ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ఏంటి, క్యాప్చర్ అవైలబుల్ మెటీరియల్స్ అనే ఆప్షన్ అనమాట. సో ఇది ఎక్కడుందో చూద్దాం. సో ఇది క్యాప్చర్ అవైలబుల్ లాస్ట్ టైల్ అనమాట. క్యాప్చర్ అవైలబుల్ మెటీరియల్స్ అనే టైల్ ఉంది, చూసారా, ఇది లాస్ట్ టైల్. ఇప్పుడు దీన్ని మనం ఉపయోగించాలి. మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా మెటీరియల్ ఏదైతే ఉందో, మన పాఠశాలకు ఉపయోగించుకోగా మిగిలిన మెటీరియల్ ఏదైతే ఉందో వాటి డీటెయిల్స్ని మనం ఇందులో అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీని మీద క్యాప్చర్ అవైలబుల్ మెటీరియల్స్ అనే టైల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. బ్యాగ్స్, బెల్ట్స్, నోట్బుక్స్, షూస్, యూనిఫామ్స్, డిక్షనరీస్. ఇందులో ప్రతి దాన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో దేంట్లో ఎన్ని మనకి అవైలబుల్ ఉన్నాయి, అంటే ఎక్స్ట్రా ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, ప్రతి ఫీల్డ్ మనము అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్యాక్స్ అనే దాన్ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారా, సైజ్ నేమ్, స్మాల్ సైజ్, అవైలబుల్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ అవైలబుల్ ఉందో మన దగ్గర అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీడియం సైజ్ మన దగ్గర ఎంత ఉందో దాన్ని ఆ అవైలబుల్ క్వాంటిటీ దగ్గర ఎంటర్ చేయాలి. అలాగే లార్జ్ సైజ్ ఎంత ఉందో అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేస్తే షూ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి అన్నమాట. అంటే మన దగ్గర మన పాఠశాలలో షూ ఏదైనా పంపిణీ చేయగా మిగిలిన అదనపు షూస్ ఇక్కడ అప్డేట్ చేస్తాము. దాని తర్వాత వెనక్కి వచ్చేయండి. బెల్ట్స్ కనుక మన దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉన్నట్టయితే బెల్ట్స్ వివరాలు కూడా, సో బెల్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి, బాయ్స్ స్మాల్ సైజ్ అయితే 80 సెంటీమీటర్స్, అవి ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే మీడియం సైజ్ ఎంత ఉన్నాయి అవైలబుల్ క్వాంటిటీ మీ దగ్గర ఎంత ఉందో అది ఇక్కడ అప్డేట్ చేస్తే సరిపోతుంది. అలాగే లార్జ్ సైజు, అలాగే గర్ల్స్ది, అంటే బాయ్స్ గర్ల్స్ రెండు కూడా మనం సపరేట్గా ఎంటర్ చేయాలి. సెంటీమీటర్స్ వైజ్ స్మాల్, మీడియం, లార్జ్. ఇక్కడ ఈ విధంగా చేయడం వల్ల మనము బెల్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాము. అప్డేట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ వెనక్కి రండి. నోట్బుక్స్ మీద క్లిక్ చేయండి. సో నోట్బుక్స్ మీ దగ్గర 200 పేజెస్ వైట్ లాంగ్ ఎన్ని ఉన్నాయి, 200 పేజెస్ రూల్డ్ లాంగ్ యూజ్ చేసేసినవి కాకుండా రిమైనింగ్ బ్యాలెన్స్ అనమాట, ఏదైనా మిగిలితే అవి వాటి డేటా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో 200 పేజెస్ బ్రాడ్ రూల్డ్, వైట్, గ్రాఫ్ ఏదైతే మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము బుక్స్ మనం అప్డేట్ చేస్తాము. అలాగే షూస్ మీద క్లిక్ చేయండి. షూస్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, బాయ్స్ ఎన్ని ఉన్నాయి, గర్ల్స్ ఎన్ని ఉన్నాయి, క్లియర్గా సైజ్ వారీగా అందరివి మనం ఇక్కడ ఎంతైతే అవైలబుల్ క్వాంటిటీ ఉందో అది మనము ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంతా ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా షూ డీటెయిల్స్ అనేది సబ్మిట్ అవుతుంది.
అలాగే యూనిఫామ్స్ అనే టైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూనిఫామ్ డీటెయిల్స్ ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బాయ్స్ క్లాస్ 1 నుంచి 2 తరగతుల వరకు అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, 3 నుంచి 4 వరకు అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, 5 నుంచి 6 వరకు అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, అలాగా క్లాస్ వైజ్ చూపిస్తుంది. సో ఏవైతే మన దగ్గర అవైలబుల్ క్వాంటిటీ ఉన్నాయో అవి ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయాలి. చేస్తే ఈ విధంగా అందరూ క్లియర్గా చూసుకుని క్లాస్ వైజ్ మనము ఏవైతే అవైలబుల్ మన దగ్గర బ్యాలెన్స్ ఉండిపోయాయో అవి బాయ్స్కి బాయ్స్, గర్ల్స్కి గర్ల్స్ సపరేట్గా మనము ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ డ్రెస్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. మరలా వెనక్కి రాని ఇక్కడ డిక్షనరీస్, ఒకవేళ డిక్షనరీస్ కూడా మన దగ్గర అవైలబుల్ క్వాంటిటీ ఏదైనా ఉన్నట్టయితే దాని డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. సో డిక్షనరీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి డిక్షనరీస్కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో అవైలబుల్ క్వాంటిటీ ఎంత అయితే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా మన దగ్గర ఈ పేజ్లో డిస్ప్లే అయిన బ్యాగ్స్, బెల్ట్స్, నోట్బుక్స్, షూస్, యూనిఫామ్స్, డిక్షనరీస్ ఏవైతే మన దగ్గర అవైలబుల్ క్వాంటిటీ బ్యాలెన్స్ ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో వాటి వివరాలన్నిటినీ కూడా గర్ల్స్కి గర్ల్స్, బాయ్స్కి బాయ్స్ సపరేట్గా ప్రతి దాంట్లోనే మనము ఆ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా చేసిన వెంటనే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంఈఓ గారు లాగిన్లో ట్రాన్స్ఫర్ మెటీరియల్స్ టు స్కూల్స్ అనే విభాగంలోకి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ఈ రిక్వైర్డ్ మెటీరియల్, అవైలబుల్ మెటీరియల్ ఎవరెవరికైతే అవసరం ఉన్నాయో ఆ స్కూల్కి వాళ్ళు ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ని మనము అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడుంది, హెచ్ఎం గారు లాగిన్లో మాత్రమే మనము దీన్ని అప్డేట్ చేయవలసి ఉంటుంది. హెచ్ఎం గారు యూజర్ ఐడి పాస్వర్డ్తోనే లాగిన్ అయ్యి అందులోనే మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇందులో ఈ పేజ్లో క్యాప్చర్ అవైలబుల్ మెటీరియల్స్ లాస్ట్ టైల్లో ఉంది ఈ ఆప్షన్. ఇది ట్యాప్ చేసిన వెంటనే ఇందులో మనకి స్కూల్కి ఏమేమైతే పంపించారో వాటి వివరాలన్నీ కనబడతాయి. బ్యాగ్స్, బెల్ట్స్, నోట్బుక్స్, షూస్, యూనిఫామ్స్, డిక్షనరీస్ వాటి వివరాలన్నీ కనపడతాయి. ప్రతి దాన్ని ట్యాప్ చేసుకోవడము, అందులో అవైలబుల్ మెటీరియల్ ఎంత ఉందో అంత మనము ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేస్తూ వెళ్ళడం అనమాట. సో ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారము ఎంత డేటా వచ్చింది, ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేశామో, ఎన్ని ఇంకా మిగిలిన్నాయి, వాటి వివరాలను సరిచూసుకుంటూ ఒక్కొక్క దాంట్లో మనము ఆ డేటాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. బ్యాగ్స్, అలాగే బెల్ట్స్, నోట్బుక్స్, షూస్, యూనిఫామ్స్, డిక్షనరీస్ అనమాట. సో ఈ విధంగా ప్రతి డేటాని మనం సరిచూసుకుని అందులో మన దగ్గర బ్యాలెన్స్ ఉన్నాయి ఇక్కడ మనము సబ్మిట్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో ఉన్న డేటా కంటెంట్ మీకు నచ్చింది అని అనిపిస్తే దీన్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.